నిన్నటి నుంచి కూడా నిన్నటి నుంచి ఈ ఎన్కన్వెన్షన్ వ్యవహారం వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ అంశంలో ఒక కొత్త న్యూస్ బయటకు వస్తుంది. ఇది రిలేటెడ్ టు బిగ్ బాస్. ఏంటంటే నాగార్జున రాజీనామా చేయబోతున్నారు. ఈ ఏదైతే రాజీనామా మీన్స్ రాజీనామా అంటే రాజీనామా కదా. హోస్ట్ కింద ఇక వెళ్ళను ఈ సీజన్ వరకు అనేటువంటి డెసిషన్ ఆయన తీసుకోబోతున్నారు అనే మాట గట్టిగా వినిపిస్తుంది. ఆయన తీసుకున్నా తీసుకోకపోయినా డిమాండ్స్ అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా బాబు గోగినేని ఏదో పోస్ట్ పెట్టారు ఇట్లాంటిది. నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రూవ్ అవ్వాల్సి ఉంది కోర్టులో. బట్ స్టిల్ ప్రభుత్వమే కూల్చేసిందంటే ఎన్క్రోచ్మెంట్ ఉంది. ఎన్క్రోచ్మెంట్ జరిగిందని చాలా క్లియర్ కనిపిస్తుంది. మీరు గూగుల్లో చూసినా, ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టి చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎంత అనేది తర్వాత సంగతి. ఒక ఇంచ్ అయినా సరే నేను చేయలేదని ఆయన చెప్తున్నారు. బట్ స్టిల్ అక్కడ జరిగింది. బఫర్ జోన్ ని ఖచ్చితంగా వాళ్ళు బెడ్ ఏర్పాటు చేసి ఫౌండేషన్ వేసి దాని మీద ఈ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కట్టారు. 2,500 మంది కూర్చునేటువంటి ప్లేస్ పెట్టింది దాని మీద చాలా క్లియర్ గా మనకు కనబడుతుంది. మీరు గూగుల్లో చూసినా కనిపిస్తుంది. సో మరి ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి లీగల్ గా హౌస్ మేట్స్ ఒక 20 మంది ఎంతమంది ఉంటారు కదా బిగ్ బాస్ లో. మరి ఆ షోని ఎంతమంది చూస్తారు? ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తారు. అంటే దాదాపు 1,00,00,000 మంది చూస్తారు అనుకోండి. అందరూ చూడకపోయినా 1,00,00,000 మంది చూస్తారంటే 1,00,00,000 మంది చూస్తూ ఉండేటువంటి 20 మంది ఉండేటువంటి షోలో ఏది మంచి ఏది చెడు అని చెప్పేటువంటి రైట్ ఎక్కడి నుంచి వస్తుంది నాగార్జునకి? అంతే కదా. సో ఇల్లీగల్ గా ఒక కన్స్ట్రక్షన్ బిల్డ్ చేసి ఏడాదికి 350 నుంచి 400 కోట్లు సంపాదిస్తూ 10 ఏళ్లుగా ఒక 4,000 కోట్లు అక్రమ సంపాదన కింద లెక్క. డెఫినెట్లీ ఇదంతా ఎన్క్రోచ్మెంట్ జరిగిందని ప్రూవ్ అయితే. సో అంత సంపాదించినటువంటి వ్యక్తి ఒక జడ్జిగా గాని ఒక ప్రోగ్రామ్ కి ఒక హోస్ట్ గా ఉండి మంచి ఏదో చెడేదో చెప్పేటువంటి అధికారం ఆయన కంప్లీట్ గా కోల్పోతారు. అట్లీస్ట్ అప్ టు మనం ఏమనుకుంటాం, ప్రూవ్ అవ్వలేదు కదా, వంకాయ కదా అనుకుంటాం. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, యంగర్ జనరేషన్ తెలియదు ఈ విషయం. ఇప్పుడు కేరళలో ఎగ్జాంపుల్ సెక్షువల్ ఎలిగేషన్స్ సంబంధించి ఒక ఈ మా మా అని ఉంటది కదా మన దగ్గర సినిమా వాళ్ళందరిది మా అని హెడ్ విష్ణువర్ధన్ ఉన్నారు, విష్ణు ఉన్నారు కదా మంచు విష్ణు. అలాంటి పొజిషన్ లో ఉండేవాడి మీద విపరీతమైనటువంటి సెక్షువల్ ఎలిగేషన్స్ వచ్చి ఫస్ట్ చేయాల్సిన రాజీనామా చేస్తారు. సెక్షువల్ ఎలిగేషన్స్, కరప్షన్ ఎలిగేషన్స్, ఎక్కువ ఫిజికల్ అసాల్ట్ ఎలిగేషన్స్ ఇలాంటివి ఏ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకుడు అనండి, లేకపోతే ఒక ఇలాంటి థింగ్ కి చైర్మన్స్ అనండి, ఇలా షోస్ కి హోస్ట్ అనండి, వీళ్ళందరూ కూడా ఫస్ట్ రిజైన్ చేసి పడేస్తారు. చెయ్యాలి, అది బాధ్యత. చేసి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న ఎలిగేషన్స్ రాంగ్ అని మళ్ళీ తెర మీదకి వస్తారు. దట్స్ హౌ ఇట్ షుడ్ వర్క్. ఒక రాజకీయ నాయకుడిదైనా ఇంకోటిదైనా ఎవరికైనా ఇది వర్తిస్తుంది. మీరైనా నేనైనా ఏదైనా తప్పు చేసామంటే మనం ఒక పొజిషన్ లో ఉంటే ఫస్ట్ దానికి రాజీనామా చేసేసేయాలి. ఆ మెంబర్షిప్ కి రాజీనామా చేసి, ఆ చైర్మన్ లో ఉంటే ఆ పొజిషన్ కి రాజీనామా చేసి మనల్ని మనం ఒక క్లీన్ షీట్ తెచ్చుకుని ఏమి చేయలేని ప్రూవ్ చేసుకుని మళ్ళీ ఆ స్థానానికి రాగలగాలి. దట్స్ హౌ ఇట్ షుడ్ వర్క్. ఎట్లాగే జరిగేది గతంలో. ఇప్పుడు అవన్నీ మానేసి ప్రూవ్ అవ్వలేదు కదా, కోర్టులో ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంబంధించి కేసులు ఉన్నాయి, అక్రమాస్తుల కేసులు. చంద్రబాబు నాయుడు సంబంధించి ఓటుకు నోటు కేసు ఉంది, రేవంత్ రెడ్డి సంబంధించి ఉంది, కేసీఆర్ సంబంధించి ఉంది. ఇవన్నీ కూడా ప్రూవ్ అవ్వలేదు కదా అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి వీళ్ళు బెయిల్ మీద బతుకుతూ మన ఎత్తున తాండవం ఆడుతున్నారు. కానీ అసలు ఆ పొజిషన్ లోకి రాకూడదు. మోరల్ ఎథిక్స్ అవన్నీ వదిలేసి గంగలో కల్పిస్తారు. సో ఇప్పుడు నాగార్జున మీద తీవ్రమైనటువంటి డిమాండ్ వస్తుంది. మీరు హోస్ట్ గా పనికిరారు, చేయకూడదు. ముందు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, తర్వాత రండి, మేము కూడా మిమ్మల్ని పల్లకిలో తీసుకొస్తాం మళ్ళీ హోస్ట్ గా. ఇది బేసిక్ మోరల్ ఎథికల్ డిమాండ్ ఇది. సో ఇది వస్తుంది. దాన్ని చూసినటువంటి నాగార్జున నిజమే కదా, నేను సరైనటువంటి ఆస్పెక్ట్ లో ఉన్నాను అని ప్రూవ్ చేసుకున్నాక నేను హోస్ట్ గా ఉండాలి కదా అనేసి ఆయన నిజంగా నమ్మితే ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. లేదు అని అంటే ప్రపంచం అంత వరస్ట్ గా తయారైంది కాబట్టి ఈయన కూడా అందులో భాగమే కాబట్టి, లేదు నాకు అలాంటి ఏం లేవు, పెద్ద ఎవడు పట్టించుకుంటాడులే, డబ్బులు పోతాయి, బిజినెస్ మెంటాలిటీ కదా ఫుల్. సో అని వస్తే మాత్రం వచ్చేయచ్చు. ఎందుకంటే గతంలో మీరు చూస్తే నాగార్జున లాంగ్ బ్యాక్ ఎప్పుడైతే ఎన్టీఆర్, నాని వీళ్ళందరూ యాంకరింగ్ చేస్తున్నారో అప్పుడు నాగార్జున ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ అబ్బో అదంటేనే చిరాకు, నాకు పొరపాటును కూడా అలాంటి పనులు చేయను, అలాంటి హోస్టింగ్ నేను అసలు చేయను అన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత హోస్టింగ్ వచ్చారు. మనీ ఏదైనా సాధిస్తుంది, ఏదైనా చేసేలా చేస్తుంది అంటారు. అదొక ఎగ్జాంపుల్. అట్లాగని మనీ సాధిస్తోంది కదా అని మనం దాన్నే ప్రైజ్ చేస్తూ కూర్చోకుండా మోరల్స్ ఎథిక్స్ కూడా ఇట్లా ఎత్తి చూపిస్తూ ఉండాలి. సో అందువల్ల ఆయన రాజీనామా చేస్తారు అనేటువంటి డిస్కషన్ ఒక పక్క, లేదు చేయరు, ఒక బిజినెస్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి ఆయన చేయరు అనే డిస్కషన్ ఇంకో పక్క నడుస్తుంది. ఆయన రిజైన్ చేస్తే బాగుంటుందా, చేయకపోవడం కరెక్ట్ అనేది కింద మీ అభిప్రాయం తెలియజేయండి.